డెసిమల్ ఫ్రాక్షన్స్. సో డెసిమల్ ఫ్రాక్షన్స్కి వచ్చేటప్పటికి కూడా మనకి చాలా వరకు అండి మనకి ఎగ్జామ్స్లో ఏంటంటే కాలిక్యులేషన్ పార్ట్ డెసిమల్స్లో ఎక్కువ ఉంటుంది, ఫ్రాక్షన్స్లోనే ఉంటుంది, డెసిమల్స్లో కూడా ఉంటుంది. ఆల్రెడీ ఫ్రాక్షన్స్కి సంబంధించిన వీడియో చేశాను. సో దీన్ని మీరు దాన్ని కంప్లీట్గా వాచ్ చేస్తే ఫ్రాక్షన్స్ మీద మంచి కమాండ్ వస్తుంది. డెసిమల్స్లో జస్ట్ అండి ఒకవేళ డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి, మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలనే విషయం తెలిస్తే మనకి ఈజీగా కాలిక్యులేషన్ అనేది జరిగిపోద్దండి. సో అయితే ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో అసలు ఫస్ట్ డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో మనకి ఒక క్లారిటీ కావాలి. సో డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏదైనా ఒక నెంబర్ యొక్క డినామినేటర్ అండి. ఫ్రాక్షన్ ఉంటుంది కదా, ఒక ఫ్రాక్షన్లోని డినామినేటర్ వాల్యూ 10 పవర్స్లో ఉండాలి. అంటే 10 ఉండొచ్చు, లేదా 152/100 ఇది 10 స్క్వేర్ మాట. అలాగే 2034/1000, అలాగే నెక్స్ట్ 143/10,000 ఇవన్నీ 10 పవర్సేనండి. సో ఎప్పుడైతే డినామినేటర్ వాల్యూ అనేది 10 పవర్స్లో ఉందో దాన్నే మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటామన్నమాట. సో వీటినే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారంటే వీటిని డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్గా ఈ 234ని 10తో డివైడ్ చేయాలనుకోండి, అంటే డైరెక్ట్గా రాయొచ్చు అండి, మీకు ఒకసారి చేసి చూపిస్తున్నాను అంతే. 10 2s 20 అని రాస్తున్నాను, ఇక్కడ 34 ఉంది, 10 3s 30, ఇంకా 4 మిగిలిపోయింది. పాయింట్ పెట్టాను ఇక్కడ. నేను పాయింట్ పెట్టి ఎప్పుడైతే నేను ఒక పాయింట్ని అక్కడ మార్క్ చేసుకున్నానో ఇక్కడ ఒక 0 తీసుకోవచ్చు. అప్పుడు 10 4s 40, అంటే మనకి దీని వాల్యూ ఏదైతే ఉందో ఇది 23.4. ఈ విధంగా ఒక ఫ్రాక్షన్ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇలాగొచ్చిన డెసిమల్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా డివైడ్ చేయాలని తెలిస్తే చాలు మనకి కాలిక్యులేషన్ మీద మంచి కంఫర్ట్ దొరికేస్తుందండి. సో మొదట ఎడిషన్ చూద్దామండి. ఎడిషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ నెంబర్స్ చూడండి, 1.01 ఉంది, 257 ఉంది, 0.200 ఉంది. ఈ 1 ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటారు, 01ని డెసిమల్ పార్ట్ అంటారు. అలాగే 257 కంప్లీట్లీ ఇంటిగ్రల్ పార్ట్, అంటే డెసిమల్ పార్ట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేయాలి, పాయింట్ పెట్టి 00 అని తీసుకోవచ్చు. ఇక్కడ 0 అనేది ఇంటిగ్రల్ పార్ట్, అలాగే 200 అనేది డెసిమల్ పార్ట్. అయితే ఇక్కడ ఏం చేయాలి, మనం ఇంటిగ్రల్ పార్ట్స్ అని ఒక ఆర్డర్లో వచ్చేలా చూసుకోవాలి, డెసిమల్ పార్ట్స్ అని ఒక ఆర్డర్లో వచ్చేలా చూసుకోవాలి. అంటే పాయింట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకొని యాడ్ చేయాలి. ఇక్కడ ఇది ఉందనుకోండి 1.01 తీసుకోవచ్చు. 257 ఇంటిగ్రల్ పార్ట్ కదా, అందుకని ముందు వేసేసి ఇక్కడ పాయింట్ పెట్టి 00 రాసుకోండి. అంటే పాయింట్ తర్వాత ఈక్వల్ డెసిమల్ డిజిట్స్ని కానీ మీరు మెయింటైన్ చేస్తే వాటిని లైక్ డెసిమల్స్ అంటారు యాక్చువల్గా. సో 0. ఇక్కడ 20 మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకంటే 200 ఉంది, మనకు అవసరం లేదు, ఒక 0 సరిపోతుంది. సో దీన్ని డైరెక్ట్గా యాడ్ చేసినామండి. ఇది 1 నార్మల్ ఎడిషన్ చేసినట్లే చేస్తాం, పాయింట్ పెడతాం, ఈ రెండు యాడ్ చేసుకుంటాం 8, అంటే ఎంత అవుతుంది 258.21. ఇది మనకి ఎడిషన్ చేయడం. అలాగే మనకి సబ్ట్రాక్షన్ చేయడం కూడా రావాలి. సో సబ్ట్రాక్షన్లో ఏంటి, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు చూడండి, 2.008 అనే నెంబర్ని ఈ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సబ్ట్రాక్ట్ 2.008 ఫ్రమ్ 22.1058, అంటే ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ని మనం మైనస్ చేయాలి. సో అలా మైనస్ చేయాలంటే ఏం చేస్తాం, ముందు ఇది రాసుకోండి, ఎందుకంటే దాంట్లో నుంచే కదా మైనస్ చేయమన్నారు. సో ఇది ఇంటిగ్రల్ పార్ట్, ఇది డెసిమల్ పార్ట్. ఇప్పుడు మనం 2.008 అనే దాన్ని మైనస్ చేయాలి, ఇక్కడ ఒక 0 వేసుకోండి, వేస్తే ఇది 8 అవుతుంది. ఇక్కడ 15 మాట, అంటే ఇక్కడ మనకి 0 ఉంది కదండి, ఇది తెచ్చుకుంటే ఇక్కడ 10 అనే నెంబర్ వస్తుంది. సో ఈ 10లో ఇక్కడ ఒక నెంబర్ తెచ్చుకుంటే 15, అప్పుడు ఇది 9 అయిపోద్దండి. సో 15లోంచి 8 తీసేయండి, 15లోంచి 8 తీస్తే ఎంత అవుద్ది 7. అప్పుడు ఇక్కడ 9 కదా ఉంది, ఆల్రెడీ 1 బారో చేస్తాం కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 0 ఉంటుంది, అంటే 0. సో ఇక్కడ 2 - 2 0, ఇది 2, అంటే 20.0978. సో ఎగ్జాక్ట్గా నార్మల్ సబ్ట్రాక్షన్ లాగే చేస్తాం, ఈ డెసిమల్ పాయింట్ మ్యాచ్ అయ్యేలా తీసుకొని చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే సింప్లిఫికేషన్. అంటే ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఒకేసారి ఉన్నప్పుడు ఏం చేయాలి చూడండి, రెండు కలిపి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ మైనస్ సైన్ ఉంది కదా, అంటే నేను చాలామందిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఈ మైనస్ సైన్ దీనిది అనుకున్నట్టు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో మీరు ఎప్పుడు కూడా ఈ మైనస్ సైన్ ఏదైతే ఉందో అది దీనికి సంబంధించిందండి. సైన్ ఎప్పుడు ముందునుంటుంది అన్నమాట నెంబర్కి. సో అది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అది చాలామంది చోట నేను అంటే చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చూసిన మిస్టేక్ మాట. సో కాబట్టి ఏంటంటే ఈ మైనస్ దీనిది, ప్లస్ దీనిది, దీనికి ముందు ఏ సింబల్ లేదు అంటే ప్లస్ ఉంది అని అనుకోవాలి. అంటే ఏం చేయాలి, ఈ నెంబర్ని యాడ్ చేసి అందులో ఈ నెంబర్ మైనస్ చేయాలి. అంటే ముందు 3.5ని 0.075ని యాడ్ చేయాలి. సో 3.5ని 0.075 చూడండి, ఇవి ఈక్వల్గా లేవు కదా, ఇక్కడ జీరోస్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇలా తీసుకొని ఇప్పుడు మీరు ఇలా తీసుకున్నారనుకోండి 5 7 5 అంటే 3.575, అంటే ఈ నెంబర్ యాడ్ చేస్తే మీకు ఆ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 2.43ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2.43ని సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ 0 పెడతాం. ఇప్పుడు ఇక్కడ 5 రాసేయండి. 7 - 3 అంటే ఎంత 4, ఇది 5 - 4 అంటే ఎంత అండి 1, 3 - 2 అంటే ఎంత అండి 1, అంటే 1.145 ఇది మనకి దీని యొక్క వాల్యూ మాట. అలాగే నెక్స్ట్ అండి, ఇప్పుడు మల్టిప్లికేషన్కి వద్దాం. ఈ మల్టిప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా 10s తోటి 100s తోటి 1000s తోటి మల్టిప్లై చేసేటప్పుడు మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది
10లో ఒక జీరో ఉంది కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో ఒక డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది రైట్ అంటారో దాన్ని లెఫ్ట్ అంటారన్నమాట. ఓకే, సో మనం ఎప్పుడైనా ఇలా పేపర్ మీద పెట్టామనుకోండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్, అంతేగాని మీరు ఇలా తిరిగి ఇది లెఫ్ట్ ఇది రైట్ అని ఆలోచించకూడదు. ఓకే, సో మనం పేపర్ మీద పెట్టేటప్పుడు ఇది లెఫ్ట్ ఇది రైట్ కాబట్టి ఎప్పుడైతే మీరు మల్టిప్లై చేస్తున్నారో పాయింట్ రైట్ సైడ్ అంటే ఇటు మూవ్ అవుతుంది. ఓకే, మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అయితే 10లో ఒక జీరో ఉంది కదా, అంటే ఒక డిజిటే మూవ్ అవుతుంది. అంటే ఏమని రాయాలి మనం ఇప్పుడు 235.4 అంతే దాని ఆన్సర్. ఒక డిజిటే మూవ్ అవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ 100 ఉంది అంటే 2 జీరోలు ఉన్నాయి, అంటే ఆ డెసిమల్ పాయింట్ అనేది 2 డిజిట్స్ మూవ్ అవ్వాలి. 2 డిజిట్స్ మూవ్ అవుతే ఏమవుతుంది 2354.0 వస్తుంది. దాన్ని మనం కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఏంటంటే 0.54 ఉంది, 3 జీరోస్ ఉన్నాయి, అంటే ఎన్ని డిజిట్స్ మూవ్ అవ్వాలి 3 డిజిట్స్ మూవ్ అవ్వాలి. అయితే ఇక్కడ మనకి ఉన్నవి 2 డిజిట్లే కదండి, ముందు ఆ 2 రాసేయండి, లేని డిజిట్ కోసం ఒక జీరో పెట్టుకోండి. ఎప్పుడైతే డిజిట్ లేదని ఉందో అక్కడ జీరో పెట్టేయండి సరిపోద్ది. సో 23540. సో ఈ విధంగా. అలాగే లాస్ట్లో ఒక నెంబర్ ఉంది చూడండి 0.025 ఇంటూ 0.025. ఇక్కడ ఏం 10లో 100 లేవు, ఇది నార్మల్ మల్టిప్లికేషన్. ఎప్పుడైనా ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ డెసిమల్స్ని పక్కన పెట్టేసి ఇక్కడ నెంబర్ 25 అని అర్థం, ఇక్కడ నెంబర్ 25 ఇంటూ 25 చేయండి. అది పాయింట్ని పట్టించుకోకండి అసలు. 25 ఇంటూ 25 అంటే ఎంత 625. ముందు అది రాసేయండి. రాసి ఇప్పుడు డెసిమల్ పాయింట్ని మార్క్ చేయాలి. ఎలా మార్క్ చేస్తాం, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, అంటే టోటల్గా పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నట్లు. ఇవొక 3 అవొక 3 కదండి, టోటల్గా 6 డిజిట్స్. మీరు ఇప్పుడు ఈ నెంబర్ని పాయింట్ తర్వాత 6 డిజిట్స్ వచ్చేలా రాయాలి. ఆల్రెడీ మన దగ్గర 3 డిజిట్స్ ఉన్నాయి, ఇంకో 3 డిజిట్స్ జీరోలు పెట్టేసుకోవడమే, లేవు కాబట్టి జీరోలు పెట్టేసుకోండి. 0.000625 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అది మాట. అంటే మల్టిప్లై చేసేటప్పుడు ఈ రూల్స్ని మినిమం బేసిక్ రూల్స్ని మీరు ఫాలో అయితే చాలు. అలాగే నెక్స్ట్ డివిజన్కి వచ్చామనుకోండి. ఈ డివిజన్లో ఏంటంటే ఇక్కడ కూడా చూడండి 10తో డివైడ్ చేయడం, 100తో డివైడ్ చేయడం, 1000తో, తర్వాత నార్మల్ నెంబర్. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు డివైడ్ చేసేటప్పుడు ఈ డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందండి, అంటే వెనక్కి వెళ్తుంది. మల్టిప్లై చేసేటప్పుడు ఏం చెప్పాను, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. డివైడ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే బ్యాక్ వెళ్తుంది. అంటే ఇక్కడ 10లో ఒక జీరో ఉంది కాబట్టి ఒక డిజిట్ బ్యాక్ వెళ్ళాలి. అంటే ఏమని రాయాలి 2.354 అంతే. అందుకని దాన్ని డివైడ్ చేసి పాయింట్ ఎక్కడికి వెళ్తుంది అవన్నీ అంత క్యాలిక్యులేషన్ చేయకూడదు. అలాగే 100 2 జీరోస్ ఉన్నాయి, అంటే 2 డిజిట్స్ బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఏమవుతుందండి 0.2354. అలాగే 1000 అంటే 3 డిజిట్స్ బ్యాక్ మూవ్ అవుతుంది. అంటే ఏమని రాస్తారు 0.0235 ఇది ఈ విధంగా రాసుకోవాలన్నమాట. అంటే మీరు మల్టిప్లై చేసేటప్పుడు రైట్ సైడ్ మూవ్ చేయాలి, డివైడ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. ఇక్కడ 6.3 డివైడెడ్ బై 0.09 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేయాలి? ఇలాంటి కేసు వచ్చినప్పుడు అండి ముందు 6.3 పైన రాయండి, కిందన 0.09 రాయండి. ఇలాగే రాసుకోండి. రాసేసి దీన్ని మీరు లైక్ డెసిమల్స్ కింద మార్చేయండి. ఫస్ట్ న్యూమరేటర్ని డినామినేటర్ని. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కదా, లైక్ డెసిమల్స్ కింద మార్చాలంటే ఇక్కడ ఒక జీరో పెట్టాలి. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 నెంబర్లకి సేమ్ డిజిట్స్ వచ్చేలా చేసేసుకోవడం. చేసి ఇంకా డైరెక్ట్గా పాయింట్ తీసేసి ఆ నెంబర్లు వేసేయండి. మరి 630 కింద లెక్క మాట ఇది. ఈ పాయింట్ తర్వాత ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇది డైరెక్ట్గా 9 అండి అంతే. వేసి ఇప్పుడు నార్మల్ డివిజన్ చేసుకుంటే అయిపోద్ది. లైక్ డెసిమల్స్ కింద మార్చి పాయింట్ని రిమూవ్ చేసేయాలి. మీరు ఆ పాయింట్ని తీసే డివిజన్ ఆలోచించాలి. సో ఇక్కడ ఇలా డివైడ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు 9తో డివైడ్ చేస్తే ఎంత అండి 9 7 63 అంటే వాల్యూ ఎంత అవుతుంది 70. సో ఆ విధంగా మీరు ఆలోచిస్తే డివిజన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సింప్లిఫికేషన్స్. అంటే ఒకవేళ ఇవన్నీ కలిపి ఉంటే ఏ విధంగా ఆలోచించాలి అంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్లా చెప్తున్నాను అనమాట, ఒక ఐడియా కోసం. సో ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదండి, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి అంటే ఇక్కడ డివిజన్ చేయాలి ఫస్ట్, ఇక్కడ మల్టిప్లై చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి, ఇక్కడైతే డివిజన్ చేసుకోవాలండి. చేసి ఆ రెండింటిని మైనస్ చేయాలి మనం. సో ఇక్కడ మల్టిప్లై చేయాలంటే ఏంటి, నార్మల్గా ఇక్కడ ఏ నెంబర్ ఉందండి 9782 అనే నెంబర్ ఉంది, పాయింట్ పక్కన ఇచ్చారు, దాన్ని పట్టించుకోవట్లేదు నేను. ఇక్కడ 3 ఉంది, అంటే దీన్ని మీరు 3తో మల్టిప్లై చేయాలి. 3 2 జా 6, 3 8 జా 24, 4 రాసాను 2 ఉంచాను, 3 7 జా 21, ఈ 2 కలిపితే 23, 3 9 జా 27, ఈ 2 కలిపితే 29. చూడండి మనకు వచ్చిన నెంబర్ అది మాట. అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ అది. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఈ నెంబర్లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే పాయింట్ తర్వాత టోటల్గా 4 డిజిట్స్ వచ్చేలా చూసుకోవాలి. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ అంటే ఇక్కడ వస్తుందండి పాయింట్. చూడండి 4 డిజిట్లు వదిలేసాను, అంటే ఈ వాల్యూ మొత్తం 2.9346 ఇది దాని వాల్యూ అండి. ఇప్పుడు ఈ పక్క పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే ఏంటి ఇది, సో దీన్ని డివైడ్ చేయాలనుకోండి 0.54ని 0.3తో డివైడ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా 0.54 0.3 కదా, లైక్ డెసిమల్స్ చేసేయండి. చూడండి మొదట లైక్ డెసిమల్స్ చేస్తాను, చేసేసిన తర్వాత తీసేసాను పాయింట్
54/30. ఇప్పుడు నాకు కంఫర్ట్ ఉండేలాగే డివైడ్ చేసుకుంటారండి. ఇప్పుడు ఒకలా చేయాలని రూల్ ఏమీ లేదు. 3 10s, ఇది 3 టేబుల్ అన్నమాట. 3 18s అంటే 18/10. ఎప్పుడైతే 18/10 వచ్చిందో 10 కదా, డివైడెడ్ బై 10 అంటే పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉందండి, దాన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుందండి 1.8 అవుతుంది. 1.8 18/10 అంటే 1.8 అది వేస్తాం. ఇప్పుడు దాన్ని ఇక్కడ మైనస్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఏంటి 2.9346లో ఈ 1.8 మైనస్ చేసేయాలి. 0 0 0 వేసేయండి. 6 4 3 1 1 ఇది మన ఆన్సర్. అంటే మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు అలా జస్ట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తాయి మాట ఇవి. ఓకే.